ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాల్చూరు పంచాయతీ వద్ద 3Xper ఇన్నోవెంచర్ లిమిటెడ్ పరిశ్రమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర అభివృద్ధి పరిశ్రమల వల్లే సాధ్యమని, కూటమి ప్రభుత్వం కేవలం 11 నెలల కాలంలో 11 లక్షల కోట్ల నిధులతో పరిశ్రమల నిర్మాణానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కొత్త పరిశ్రమ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. అవసరం ఉన్నటువంటి విషయం. ఆ రకంగా అది యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే 2019-24 గత 5 సంవత్సరాల వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే నిరుద్యోగ ఏదైతే ఉందో దాని నిర్మూలన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దశ దిశ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్గ నిర్దేశం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలల కాలంలోనే మీరు అందరూ కూడా చూస్తారు, దగ్గర 11 లక్షల కోట్ల ఏదైతే ఇవాళ పెట్టుబడుల నిమిత్తం ఈ రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా దగ్గర 9,50,000 గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే మీ అందరికీ తెలుసు, సిబిఎన్ అంటే ఒక బ్రాండ్. ఆయన అంటే ఒక అంటే గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విధ్వంసకరమైనటువంటి పాలన సాగింది. అందుకు ఉదాహరణ మన పారిశ్రామికంగా కూడా చూసుకుంటే ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు, ఒక అమర్ రాజా, ఒక కీర్ ఎక్స్టెన్షన్, ఒక జాకీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే దగ్గర 500 కంపెనీలు ఆ రోజు ఉన్నటువంటి నియంతృత్వమైనటువంటి ఆ నిరంకుశత పాలన నుంచి ఈ రాష్ట్రం నుండి బయటికి పోయాయి అంటే ఎంత కక్షపూరితంగా ఆ రోజు పాలన జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ